హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ బెంగళూరు పిల్ల. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము బెంగళూరు టు తిరుపతి ఎలా వెళ్తున్నాము అని చెప్పేసి చూసేయండి. సో మేము వచ్చేసి సహకానగర్లో ఉంటాం అన్నమాట. సో ఫ్రమ్ సహకానగర్ టు కొడియాలి గేట్, మెయిన్ గేట్ అంటే మెయిన్ రోడ్ వరకు ఆటో బుక్ చేసుకున్నాం. సో నేను చేతి వెళ్తున్నాం కాబట్టి సో ఆటో బుక్ చేసేసాం. ఇట్ వాజ్ లైక్ అరౌండ్ లైక్ 60-70 రూపీస్ అయి ఉంటుంది అంతే. అండ్ అక్కడి నుండి లైక్ కొడియాలి గేట్ నుండి మేము మెజెస్టిక్కి మళ్ళీ బస్ ప్రిఫర్ చేసాం. బికాజ్ దట్ వాజ్ లైక్ బెస్ట్ వే టు యూస్. బస్సెస్ ఆర్ లైక్ రెగ్యులర్గా ఉంటాయి. సో అక్కడి నుండి అండ్ చీప్ అండ్ బెస్ట్ కాబట్టి ఆబ్వియస్లీ లైక్ 20 రూపీసే కాబట్టి సో అక్కడి నుండి మేము బస్ ప్రిఫర్ చేసాం ఫ్రమ్ కొడియాలి గేట్ టు మెజెస్టిక్. సో ట్రాఫిక్ కూడా అంత ఏం లేకుండే, లైక్ నైట్ కాబట్టి 8-8:30 అలా అవుతుండే. సో డీసెంట్ ట్రాఫిక్కే ఉండే. సో మేమైతే ఒక 1.5 అవర్లోనే మెజెస్టిక్కి రీచ్ అయిపోయాం. సో ఇది వచ్చేసి హెబ్బాళ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇదంతా లైక్ హెబ్బాళ్ ఏరియా అండ్ సంథింగ్. అండ్ మెజెస్టిక్లో మనకు ఆంధ్ర బస్సెస్ కావాలి అని అంటే బెంగళూరు మెజెస్టిక్లో మనకు ఆంధ్ర బస్సెస్ కావాలంటే లైక్ టర్మినల్ 3 దగ్గరికి వెళ్ళాలి మనం. సో దిస్ ఇస్ లైక్ టర్మినల్ 3 అన్నమాట. మేము వెళ్ళేసరికి లైక్ 9:30-10 ఆ టైం అవుతుండే. సో ఇది వచ్చేసి టర్మినల్ 3. ఇక్కడ మనకి ఆంధ్ర బస్సెస్ అలా అవైలబిలిటీ ఉంటాయి. సో మేము వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం. సో ఫ్రమ్ బెంగళూరు టు తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ అని చెప్పి బుక్ చేసుకున్నాం. అండ్ కాస్ట్ వచ్చేసి లైక్ పర్ పర్సన్ 400 అలా ఉంటుంది. సో పర్ పర్సన్ అంటే మాకిద్దరికి కలిపి లైక్ 800 అయిందనమాట ఫ్రమ్ బెంగళూరు టు తిరుపతి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. బెంగళూరు నుండి లైక్ అక్కడి నుండి స్టార్ట్ అయిపోయాం. సో బస్ వచ్చేసి లైక్ 10:30 ఆ టైంలో లైక్ మూవ్ అవుతుంది. సో ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్ టైం. లైక్ మనం మార్నింగ్ అక్కడ రీచ్ అవ్వడానికి కూడా లైక్ గుడ్ టైం అన్నమాట. సో మార్నింగ్ మేము అక్కడికి వెళ్ళిపోగానే లైక్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోయాం, అలిపిరి స్టెప్స్ దగ్గరికి. సో మేమైతే స్టార్ట్ చేసేసాం అన్నమాట. అంటే మనం ఎర్లీగా స్టార్ట్ చేసినా బెటర్. మనం వెళ్ళంగానే మేము తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మనకు అలిపిరి మెట్లు. మనం బస్ స్టేషన్ దిగగానే ఆటో వాళ్ళకి చెప్తే లైక్ అలిపిరి మెట్లు అని చెప్తే వాళ్ళే దింపుతారనమాట. అండ్ మేమైతే సర్వదర్శనానికే వెళ్ళిపోయామన్నమాట. థింగ్ ఈజ్ లైక్ మేమేమనుకున్నామంటే స్టెప్స్ ఎక్కితే లైక్ దివ్య దర్శనం ఉంటుంది కదా, అదేమని ఉంటుందేమో అనుకున్నాము. కానీ మేము చాలా రీసెంట్గా వెళ్ళాము. సో మాకు తెలిసింది ఏంటి అని అంటే స్టెప్స్ ఎక్కే దర్శనం అయితే లేదు, స్టాప్ చేశారు అని చెప్పి అర్థమైంది. సో మేమైతే లైక్ నార్మల్ సర్వదర్శనంకి అయితే వెళ్ళిపోయాము. సో సీనిక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రమ్ అలిపిరి మెట్లు. చూసారా లైక్ జింకలు ఇవన్నీ మనం స్పాట్ చేయొచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ కూడా లైక్ మంచిగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నా. సో నాకైతే లైక్ చాలా చాలా నచ్చిందన్నమాట ఈ అలిపిరి మెట్ల ఎక్స్పీరియన్స్.
ఎస్ నడుచుకుంటూ మేము మోకాళ్ళ మెట్ల వరకు వచ్చేసాం. సో దిస్ వాజ్ అవర్ జర్నీ ఫ్రమ్ బెంగళూరు టు అలిపిరి మెట్లు. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బెంగళూరు టు ఎక్కడన్నా వెళ్ళాలని కానీ, ఫ్రమ్ బెంగళూరు ఏదైనా జర్నీ కానీ ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.